తాజాంశాన్ని చూస్తున్నాం. మోంతా తుపాను ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనంగా బలహీనపడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణకు వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, మోంతా అల్పపీడనంగా బలహీనపడటంపై మరిన్ని వివరాలేంటి? షాహిన్, మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటిన నరసాపురం పరిసర ప్రాంతంలో తీరం దాటింది 28, 29 తేదీల ఉదయం సమయంలో. కానీ అది ప్రయాణం చేసి ఉత్తర వాయువ్యంగా ప్రయాణం చేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిన్నంతా తెలంగాణ మీద ఉండి భారీ వర్షాలను ఇచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అల్పపీడనంగా బలహీనపడింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతూ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలకి బలమైనటువంటి వర్షాలను ఇస్తుంది. మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ ఈ ప్రభావాన్ని 48 గంటల పాటు ఆ ప్రభావాన్ని చూపించింది అనుకోవచ్చు. గతంలో కూడా ఓగ్ని తుఫాన్ ఈ తరహాలోనే అక్టోబర్ 29వ తేదీన తీరం దాటి సుమారుగా 3 రోజుల పాటు దాని ప్రభావం చూపించింది. అదే తరహాలో ఇప్పుడు ఈ మోంతా తీవ్ర తుఫాన్ కూడా అటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. తీరం దాటినటువంటి ప్రాంతం అయినటువంటి అంతర్వేది కావచ్చు, పరిసర ప్రాంతాలు, నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత ప్రభావాన్ని లేదు. కానీ తీరం దాటిన తర్వాత భూభాగం మీద చాలా ప్రభావాన్ని చూపించింది అనుకోవచ్చు. ఈ ప్రభావం మరొక 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందువల్లే తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ఒరిస్సా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒరిస్సాలోని భద్రక్, బాలాసూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒరిస్సాలో వర్షాలు పడడం వల్ల ఉత్తరాంధ్రపై ప్రవహించే నదులకి భారీగా వర్షపు నీరు చేరే పరిస్థితి ఉంది. అలాగే నిన్న పడినటువంటి తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల గోదావరి ప్రాంతానికి సంబంధించి గోదావరిలో ఎక్కువగా వర్షపు నీరు చేరేటువంటి అవకాశం ఉంది. గోదావరి నదులకు ఎక్కువ వర్షపు నీరు వస్తుంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావం గుజరాత్, మహారాష్ట్ర మీద చూపిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో పడినటువంటి వర్షాల వల్ల మహారాష్ట్ర నుంచి ప్రవహించే నదులు, ఆంధ్ర వైపు ప్రవహించే నదులు, కృష్ణా, గోదావరి 2 నదుల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాబట్టి రాగల 12 గంటల్లో కూడా కృష్ణా, గోదావరికి ఎక్కువగా వర్షపు నీరు, వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఈ ఉదయం కూడా వాతావరణ శాఖ అందించినటువంటి తాజా బులెటిన్ లో కూడా కోస్తాంధ్ర ప్రాంతాలటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో రాగల 3 గంటల్లో కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతాయని, అలాగే చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మరొక 12 గంటల పాటు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రాగల 24 గంటలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవైపు అరేబియా సముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం, మరోవైపు మోంతా తుఫాను భూభాగం మీద అల్పపీడనంగా ఉండి ఇచ్చేటువంటి ప్రభావం, ఈ 2 ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. షాహీన్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.